నెల్లూరు వంశీ నెల్లూరు సైడ్ రమ్మా అమ్మ మీరు సైడ్ రండి. ప్రతి ఒక్కరు కూడా వారికి ఆహ్వానాన్ని మంచి చేసినటువంటి వెనక నువ్వు ముందుకెళ్తారా జూమ్ తీసుకో. జ్యోతిరాపులి వాయుద్రానికి శుద్ధంగా నేను కుర్చీ ఎక్కువ నేను అని చేసి కానుకరు మీరు సార్ అటు నిలబడితే ఫోటో తీసుకుంటాం. అందరూ కొంచెం బయటగా వస్తే అందరూ ఫోటో వస్తారు. అందరూ బాగా బయట రావాలి. అందరూ ఎవరు రావటం లేక పరిష్కరిస్తున్నారు. సార్ నారాయణ సార్ మా సెల్ ఫోన్ సైడ్ జరుగు. మహాత్మా జ్యోతిరావు పులే మరియు ఆయన ఇద్దరుగా సావిత్రిబాయి పులే ఇద్దరి యొక్క విగ్రహాలను స్థాపించి ఇక్కడ నాతో అభినయం చేయడం నా జీవితంలో ఒక అదృష్టంగానే మార్చింది. ఎందుకంటే జ్యోతిరావు పులే సామాజిక అసమానత కోసం పోరాట నాయకుడు. అలాగే ఆయన అధికమైన వర్గాలు ఇంకా ప్రజలందరికీ చైతన్యం కల్పించి వాళ్ళు విద్యా ప్రమాణాలు పెంచి ఆయన కోరుకోవడం ఒకటే దేశంలో పేదరికం పోవాలి, చారిత్రకంలో జరగాలన్నా దానికి ఒకే ఒక మందు ఏమిటంటే విద్య తప్ప ఇంకా వేరే మందు లేదని చెప్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే. విద్య అనేది చాలా విద్య అనేది మనం స్థాయి పోవాలి. ఈ విద్యను ఎంత నైపుణ్యంతో నేర్చుకుంటే అంత ఉత్తమమైన విద్య మనం రూపొందిద్దాం. అందుకనే విద్యను పడుకోలేని వర్గాలు అత్యధికమైన స్థాయిలో అందుకనే నాను మొట్టమొదటిసారి ఆయన సతీమణికి విద్య నేర్పించి ఆమెను సామాజికమైనటువంటి సంఘ సేవకుగా తయారు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు. ఆ కాలంలో ఆడవాళ్ళు చదువుకోవడం నిషేధం, కానీ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పులేని నిర్మాణం చేసింది మహాత్మా పులేని మీ హృదయపూర్వక నిర్మాణం చేసింది. ఒకటి మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మహిళలు ఎంత చదువుకుంటే మహిళలకు ఎంత సాధికారంగా ఉంటే అంత దేశం బాగుపడుతుంది. మహిళలను అభివృద్ధి తీసుకురావాలి, మహిళలను ముందంలో పెట్టాలి. నాకు ఒక బాధాకరణ మహిళలు ఇంతమంది అందరం కూర్చున్నాం.
మహిళలను ప్రాముఖ్యత మహిళలను అధికమైన సంఖ్యలో పెట్టాలి. అందుకని నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఐకమత్య పని చాలా గొప్పది. కాబట్టి బీసీ వర్గాల్లో ఐకమత్యం అనేకమైనటువంటి వర్గాలున్నా అనేకమైనటువంటి వర్గాలున్నా ఐకమత్యం చాలా అందుకనే మనందరం ఐకమత్యంతో సామాజికమైనటువంటి మిత్రుడు చెప్పినట్టుగా ఎంత జనాభా ఉందో ఆ జనాభా నిష్పత్తిలో వాళ్ళకు తప్పకుండా రిజర్వేషన్ తప్పకుండా రావాలని మనసారా కోరుకున్నాం. దానికోసం మనం పోరాటం చేయాలి, చైతన్యం చేయాలి, ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రభుత్వం మీద కూడా ఉపయోగించాలి. కాబట్టి మనం ఇప్పటికి కూడా ఉద్యమం చేస్తాం. ఉద్యమ స్ఫూర్తితో మనం సామాజిక న్యాయం కోసం సామాజిక సమస్యల కోసం ఒకరిని సలహాలు ఒకరిని కలిపే ప్రయత్నం చేయాలి. కాబట్టి వర్గం పేరు మీద వర్గం పేరు మీద ఏవైనా సృష్టించవచ్చు. అందరం కూడా 130 కోట్లు 109 కోట్ల భారతీయులంగా మేమంతా ఒకటేనటువంటి భావన ఈ దేశంలో నిర్మాణం చేస్తాం. అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందాలి. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఎంత అభివృద్ధి చెంది ఎన్ని ఉద్యోగం తెచ్చుకొని ఎంత దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటే అంత గొప్పగా ఉంటుంది. అందుకని దానికి ఆదర్శం జ్యోతిరావు ఫులే గారు. కాబట్టి మనందరం కూడా జ్యోతిరావు ఫులే గారు విగ్రహం పెట్టుకొని కేవలం చూస్తుంటే కాదు, ఆయన యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో నేర్చుకొని సమాజంలో తీసుకెళ్ళాలని నేను మీకు సభాముఖంగా కోరుతూ నేను ఆహ్వానించినటువంటి మిత్రులు బీసీ సంఘ అధ్యక్షులు సెక్రటరీ వారందరికీ శ్రీనివాస్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.